Good morning, everyone. Let's go through the July 2nd week current affairs until 14th July. So, I have noted down some of the highlights of the week. So, please pause the video, and have a look at the topics. Let's start. So, let's start with polity. So the first topic is every accused has the right to legal representation. సో మనకి రీసెంట్గా సుప్రీంకోర్టు ఈ ఇష్యూ గురించి జరుగుతుంది కదా. సో ఏంటంటే ఇష్యూ అరోజ్ ఫ్రమ్ ద ఫైజాబాద్ బార్ అసోసియేషన్ రిజాల్వ్ నాట్ టు రిప్రజెంట్ ద అక్యూజ్డ్ ఇన్ ద అయోధ్య రామ్ టెంపుల్ అంబేద్కర్ కేసు. అయోధ్య రామ్ టెంపుల్ మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ జరిగాయని ఒక కేసు నడుస్తుంది కదా. అందులో ఏం జరిగిందంటే ఫైజాబాద్ బార్ అసోసియేషన్ అందరూ కలెక్టివ్గా మేము వాళ్ళ తరపున వాదించము అన్నట్టుగా ఒక రిజల్యూషన్ తీసుకోవడం జరిగింది. అంటే తప్పు ఎవరిదైనా ఏదైనా కావచ్చు, బట్ యాజ్ పర్ అవర్ ఫండమెంటల్ రైట్ సుప్రీంకోర్టు చెప్పిన విధంగా ఎవ్రీ పర్సన్కి కూడా రైట్ టు లీగల్ రిప్రజెంటేషన్ అనేది ఉంటుంది. ఆర్టికల్ 22(1) ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ చూసుకుంటే ఎవ్రీ అరెస్టెడ్ పర్సన్ హ్యాస్ ద రైట్ టు కన్సల్ట్ అండ్ డిఫెండెడ్ బై లీగల్ ప్రాక్టీషనర్. సో అని చెప్పి సుప్రీంకోర్టు మళ్ళీ చెప్పడం జరిగింది అనమాట. ఇలా రిజల్యూషన్స్ అవి తీసుకోకూడదు అని చెప్పి. ఇలాంటి సిమిలర్ కేసే మనకి పాస్లో చూస్తే ఏఎస్ మొహమ్మద్ రఫీ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు 2010లో కూడా సుప్రీంకోర్టు ఇదే చెప్పడం జరిగింది. ఇలా ఎవరైనా సరే ఇలా బార్ అసోసియేషన్ వాళ్ళు రిజల్యూషన్స్ తీసుకుంటే అది తప్పు, అది నల్ అండ్ వాయిడ్ అని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది. Also, next topic is right to be forgotten under Article 21. So, మనకి లక్ష్మీవీర్ సింగ్ యాదవ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2026 ఈ ఢిల్లీ హైకోర్టు జడ్జ్మెంట్లో మనకి ఈ పర్టికులర్ కేసు గుర్తుపెట్టుకొని లక్ష్మీవీర్ సింగ్ యాదవ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఇట్ లేడ్ డౌన్ ద ప్రిన్సిపల్స్ ఫర్ ది రైట్ టు బి ఫర్గాటెన్ ఇన్ ఇండియా. రైట్ టు బి ఫర్గాటెన్ ప్రిన్సిపల్స్ అన్ని కూడా చెప్పడం జరిగింది. కాకపోతే ఏంటంటే మనకి ఇప్పుడు జ్యుడిషియల్ రికార్డ్స్ ఉంటాయి, ఓల్డ్ కేసెస్ ఉంటాయి, అందులో పర్టికులర్ పర్సన్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో మరి అవి కూడా రైట్ టు బి ఫర్గాటెన్ చేయొచ్చు కదా అని చెప్పి ఉంటే ఆ కేసులో ఏం చెప్పారంటే అయితే అన్ని రిమూవ్ చేయడం అంటే అది వీ డు నాట్ నో ద ఓల్డ్ రికార్డ్స్ కదా. సో అయితే మాస్క్ చేయాలి, ఆ నేమ్స్ అనేవి మార్చడం చేయాలి, కానీ ఎంటైర్గా డిలీట్ చేయడం కన్నా ఇది ప్రిఫరబుల్ అని చెప్పి కోర్టు చెప్పింది అనమాట. సో మనకి ఇప్పుడు డిజిటల్ ఆల్రెడీ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ఉంటుంది, అందులో డిపిడిపి యాక్ట్, అందులో ఆల్రెడీ డిజిటల్ రిలేటెడ్గా రైట్ టు బి ఫర్గాటెన్ కేసెస్ చూస్తుంది, కానీ ఇట్ హాస్ నాట్ పర్ఫ్యూ అండర్ జ్యుడిషియల్ రికార్డ్స్ అనమాట. సో ఢిల్లీ హైకోర్టు ఏం చెప్తుందంటే రైట్ టు బి ఫర్గాటెన్ ఇక్కడ కూడా ఉంటుంది, బట్ వేరెవర్ పాసిబుల్ మనకి అక్కడ మాస్క్ చేయడం డీటెయిల్స్ చేయాలి తప్ప డిలీట్ చేయడం కాదు అని చెప్పి. సో మనకి రైట్ టు బి ఫర్గాటెన్ గుర్తుకొస్తే రైట్ టు ప్రైవసీ అనేది కేస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2017 కేసు గుర్తుపెట్టుకోవాలి అండర్ ఆర్టికల్ 21. నెక్స్ట్ లెట్స్ గో త్రూ డిఫెన్స్ లో పినాకా లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్. సో మనకి డిఆర్డిఓ సక్సెస్ఫుల్ గా ఈ పినాకా లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ ఫ్రమ్ ది ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ చందీపూర్ ఒడిశా చందీపూర్ నుంచి లాంచ్ కండక్ట్ చేయడం జరిగింది ఫ్లైట్ టెస్ట్ అనేది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ చూస్తే ఇండియా న్యూజిలాండ్ బైలాటరల్ రిలేషన్స్. మనకి ప్రైమ్ మినిస్టర్ రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ న్యూజిలాండ్ విజిట్ చేయడం జరిగింది కదా. సో మనకి బైలాటరల్ టైస్ అనేవి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్గా ఎలివేట్ అవ్వడం జరిగింది. అండ్ ఆల్సో మనకి ఏంటంటే 2030కి ఒక రోడ్ మ్యాప్ డ్రా చేయడం జరిగింది టు కోఆపరేట్ అక్రాస్ క్లైమేట్ అండ్ పీపుల్ టు పీపుల్ రిలేషన్స్. ఆల్సో ఒక టార్గెట్ పెట్టుకున్నారు మనకి బైలాటరల్ ట్రేడ్ కూడా న్యూజిలాండ్తో చూస్తే $7 బిలియన్ ఆర్ మనకి 35,000 crores వాల్యూ ఉన్న బైలాటరల్ ట్రేడ్ ఆ టైంకి రీచ్ అవ్వాలి 2030కి ఇండియాకి న్యూజిలాండ్కి అని చెప్పి టార్గెట్ సెట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ విజిట్ టు ఇండోనేషియా. సో మనకి ఇండోనేషియా మధ్యలో కూడా 14 అగ్రిమెంట్ సైన్ చేసుకోవడం జరిగింది. మేజర్గా డిఫెన్స్ సంబంధించి బ్రహ్మోస్ మిసైల్ సిస్టమ్ కోఆపరేషన్ అండ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ కోఆపరేషన్ అగ్రిమెంట్ చేయడం జరిగింది. ఆల్సో మనకి ఇండోనేషియాలో ప్రంబనాన్ టెంపుల్ కాంప్లెక్స్ అనేది ఉంది. సో దాన్ని రీస్టోర్ అండ్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఇండియా కూడా పార్ట్ తీసుకుంటుంది, అసెస్ చేస్తుంది అని చెప్పి. ఆల్సో ఇండియా విల్ సప్లై 100 tons ఆఫ్ DWRs 162 వీట్ సీడ్స్ ఇండోనేషియాకి ప్రొవైడ్ చేస్తాము అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. ఆల్సో బోత్ కంట్రీస్ అనౌన్స్డ్ టాహో దేవాంతర ఇయర్ ఆఫ్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ డిప్లొమసీ. ఇది కూడా మనకి ఇండోనేషియా కంట్రీతో గుర్తుపెట్టుకోవాలి. ఆల్సో మనకి ఐఎం బెంగళూరు అనేది ఒక క్యాంపస్ని ఎస్టాబ్లిష్ చేస్తాము ఇండోనేషియాలో అని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే నెక్స్ట్
నెక్స్ట్ టాపిక్ ఇస్ గ్లోబల్ లివబుల్ ఇండెక్స్ 2026. హూ ఎవరు రిలీజ్ చేస్తారంటే అది ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్. ఇందులో మనకి ఇండియన్ సిటీస్ చూస్తే మనకి న్యూఢిల్లీ ర్యాంకింగ్ 120గా, ముంబై, చెన్నై, బెంగళూరు ర్యాంకింగ్స్ చూడండి. సో మనకి లీస్ట్ ర్యాంక్ వచ్చింది న్యూఢిల్లీ 120 ఇంకా. ఓకే, దీనిలో అసెస్మెంట్ పారామీటర్స్ ఏమేమి యూజ్ చేస్తారంటే స్టెబిలిటీకి 25%, కల్చర్ అండ్ ఎన్వైరన్మెంట్కి 25%, హెల్త్కి 20%, ఇన్ఫ్రాస్ట్రక్చర్ 20%, ఎడ్యుకేషన్కి 10%. ఓకే, నెక్స్ట్ నేషనల్ కరెంట్ అఫైర్స్ చూస్తే ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్ ట్రైన్. సో మనకి ప్రైమ్ మినిస్టర్ ఏంటి ఫస్ట్ హైడ్రోజన్ పవర్డ్ పాసింజర్ ట్రైన్ హర్యానా నుంచి స్టార్ట్ అవ్వడానికి రెడీ చేయడం జరిగింది ప్రోగ్రామ్. సో అది జూలై 17th అనమాట. సో ఇది ఫస్ట్ హైడ్రోజన్ బేస్డ్ ట్రైన్ ఎక్కడి నుంచి అంటే స్టార్ట్ చేస్తున్నారు హర్యానా నుంచి. ఇది స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ జీరో ఎమిషన్ హైడ్రోజన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ హేముగా పిలుస్తారు. ఎవరు ఈ పర్టికులర్ ట్రైన్ డెవలప్ చేశారు అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ 136 crore పైలట్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటెడ్ బై నార్థన్ రైల్వేస్ అండ్ ఎక్విప్మెంట్ కావాల్సినంత కూడా సప్లై చేసింది హైదరాబాద్ బేస్డ్ మేధా సర్వో డ్రైవ్స్ అనే ఒక ఫార్మ్. ఓకే, నెక్స్ట్ ఏపీ స్పెసిఫిక్ న్యూస్ చూస్తే నేతన్న భరోసా స్కీమ్. అదేంటంటే టు స్ట్రెంథన్ ది లైవ్లీహుడ్ ఆఫ్ హ్యాండ్లూమ్ వీవర్స్. మనకి ఎర్లియర్ గా వైఎస్ఆర్ నేతన్న భరోసా స్కీమ్ ఉండేది, అదే దాన్ని రీనేమ్ చేశారు అండ్ 24కి 25,000 గా పెంచి. ఆల్సో ఏంటంటే ఎలక్ట్రిసిటీ కూడా అంటిల్ 200 యూనిట్స్ ఫర్ హ్యాండ్లూమ్స్ అండ్ 500 యూనిట్స్ ఫర్ పవర్ లూమ్స్ కి ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి ఏపీసీఓ అనేది దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ. సో ఈ పర్టికులర్ ఏపీసీఓకి కూడా మనకి రీసెంట్ గా స్కాచ్ అవార్డు అనేది రావడం జరిగింది ఫర్ ఇట్స్ డిజిటలైజేషన్ ఇనిషియేటివ్స్. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఇస్ వీమార్ట్ ఇనిషియేటివ్. ఇది బేసిక్గా టు మోడర్నైజ్ పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ బై ట్రాన్స్ఫార్మింగ్ ఫేర్ ప్రైస్ షాప్స్ ఇంటూ కమ్యూనిటీ రీటైల్ సెంటర్స్. మనకి ఫస్ట్ వీమార్ట్ అనేది ఎక్కడ లాంచ్ చేయడం జరిగిందంటే మనకి ఏపీలో ఇట్ ఈస్ ఇనాగ్రేటెడ్ బై ఫుడ్ అండ్ సివిల్ సప్లై మినిస్టర్ నాదెండ్ల మనోహర్ అట్ లాలుపురం గుంటూరు డిస్ట్రిక్ట్. రిమెంబర్ దిస్ పాయింట్, లాలుపురం గుంటూరు డిస్ట్రిక్ట్ లో ఫస్ట్ వీమార్ట్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. దీని ఎయిమ్ ఏంటంటే టు ప్రొవైడ్ క్వాలిటీ కన్స్యూమర్ గూడ్స్ అట్ ప్రైసెస్ లోయర్ దాన్ ద ఓపెన్ మార్కెట్. మనకి దీనివల్ల ఒక అడిషనల్ ఇన్కమ్ సోర్స్ అనేది వస్తుంది ఫేర్ ప్రైస్ షాప్ డీలర్స్ వాళ్ళ కోసం. ఓకే, నెక్స్ట్ ఎకానమిక్ చూసుకుంటే హీలియం యాజ్ ఎ స్ట్రాటజిక్ రిసోర్స్. మనకి చైనా అనేది టెంపరీగా బ్యాన్ చేయడం జరిగింది హీలియం ఎక్స్పోర్ట్స్, ఎందుకంటే రిగార్డింగ్ దిస్ వెస్ట్ ఏషియన్ అటాక్స్ అవి జరుగుతున్నాయి కదా. సో దానికి డొమెస్టిక్ సప్లైస్ ఎఫెక్ట్ కాకుండా, సో చైనాకి డొమెస్టిక్ సప్లైస్కి ఇబ్బంది రాకూడదు వీటి వల్ల అని చెప్పి ప్రస్తుతం బ్యాన్ చేశారు హీలియం ఎక్స్పోర్ట్స్. హీలియం చూసుకుంటే మనకి ఇట్స్ నాన్ రెన్యూవబుల్ అండ్ ఆల్సో ఫైనైట్ క్వాంటిటీ ఉంటుంది అనమాట. ఆర్టిఫిషియల్గా మనం దాన్ని తయారు చేయడానికి కానీ ఏది అలా చేయడానికి కుదరదు. కాకపోతే దాని అప్లికేషన్స్ వచ్చి చాలా వీటిలో ఉంటాయి, ఇలా సిలికాన్ సెమీ కండక్టర్స్ లేదా డీప్ స్పేస్ రాకెటరీ, లీక్ డిటెక్షన్ కోసము ఇలా మల్టిపుల్ ఏరియాస్లో యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ద ఎర్ఎన్-1 మిషన్. సో ఎర్ఎన్-1 మిషన్ అనేది ఇట్స్ శాటిలైట్ డెవలప్డ్ అండ్ ఆపరేటెడ్ బై రిఫ్లెక్ట్ ఆర్బిటాల్ అనే కంపెనీ. ఇట్స్ కాలిఫోర్నియా బేస్డ్ ఏరోస్పేస్ స్టార్ట్అప్ అనమాట. సో ఇదేంటంటే టు రీడైరెక్ట్ సన్లైట్ టు స్పెసిఫిక్ లొకేషన్స్ ఆఫ్టర్ సన్సెట్. సో సన్సెట్ అయిపోయాక ఈ సన్లైట్ని వేరే లొకేషన్స్కి రిఫ్లెక్ట్ చేసి అక్కడ సోలార్ పవర్ జనరేషన్ తయారు చేయడానికి కానీ యూజ్ చేసుకోవాలి అనే క్రైటీరియాతో చేస్తున్నారు. ఇట్ ఈస్ అ కాలిఫోర్నియా బేస్డ్ అండ్ రిఫ్లెక్ట్ ఆర్బిటాల్ అనేది డెవలప్ చేసింది. ఇట్స్ ఎర్ఎన్-1 మిషన్. ఓకే, నెక్స్ట్ లాంగ్ మార్చ్ 10B రాకెట్. సో చైనా అనమాట, ఇది చైనాకి సంబంధించింది. ఇట్ అచీవ్డ్ ఇట్స్ ఫస్ట్ రీయూజబుల్ రాకెట్ ల్యాండింగ్ అట్ ది వెన్చాంగ్ కమర్షియల్ స్పేస్ లాంచ్ సైట్ విత్ లాంగ్ మార్చ్ 10B బూస్టర్. సో ఏంటంటే మనకి ఫస్ట్ టైం ఈ రీయూజబుల్ రాకెట్ ల్యాండింగ్ కోసం అని ఇది తయారు చేశారు. సక్సెస్ఫుల్గా కూడా ఇది అచీవ్ చేయడం జరిగింది అనమాట ఈ మిషన్. సో ఇట్స్ అన్ అడ్వాన్స్డ్ నెక్స్ట్ జనరేషన్ మీడియం టు హెవీ లిఫ్ట్ లాంచ్ వెహికల్ ఫీచర్డ్ ఏ రీయూజబుల్ ఫస్ట్ స్టేజ్ బూస్టర్. సో ఇట్స్ ఎయిమ్ ఏంటంటే టు ఎలిమినేట్, ఇప్పుడు దీనివల్ల ఎకనామిక్ కాస్ట్ అనేది కూడా తగ్గుతుంది అనమాట. ఎందుకంటే మనకి ఇంతకుముందు ఓన్లీ సింగిల్ యూజ్ రాకెట్ లాంచెస్ ఉండేవి కదా. సో ఇది రీయూజబుల్ కాబట్టి మనకి చాలా ఎకనామిక్ కాస్ట్ అనేది ఇది తగ్గించడం జరుగుతుంది. నెక్స్ట్ వైట్ కట్ డిసీజ్ అవుట్ బ్రేక్. సో మనకి ఏపీ ఫిషరీస్లో వైట్ కట్ డిసీజ్ అవుట్ బ్రేక్ అనేది రావడం జరిగింది. ఇట్ ఈస్ ఆల్సో నోన్ ఎస్ వైట్ ఫేకస్ డిసీజ్ అనమాట. ఇది మేజర్గా ఎందులో వస్తుందంటే స్ట్రింప్ పాండ్స్ అండ్ పార్ట్స్ ఆఫ్ ద స్టేట్. మనకి స్ట్రింప్ స్పెసిఫిక్గా వచ్చేది ఇది
white gut disease. Remember this point, okay? Next, Mizoram's University Natural History Museum become India's 21st designated repository. మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అనేది నోటిఫై చేయడం జరిగింది. నేచురల్ హిస్టరీ మ్యూజియంని designated repositoryగా ఐడెంటిఫై చేయాలి అని చెప్పి ఇట్ ఈస్ అండర్ సెక్షన్ 39 ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002. ఓకే, డెసిగ్నేటెడ్ repository అంటే ఏంటంటే it's an institution officially notified by the central government under this particular section of Biological Diversity Act 2002 to preserve and maintain authenticated biological specimens collected or assessed under the act. ఈ యాక్ట్ కింద కలెక్ట్ చేసిన స్పెసిమెన్స్ కానీ ఇవన్నీ ప్రిజర్వ్ చేయడానికి యూజ్ చేసేది ఈ డెసిగ్నేటెడ్ రిపాజిటరీ అనమాట. సో మనకి దానికి సంబంధించి మిజోరామ్స్ యూనివర్సిటీస్ నేచురల్ హిస్టరీ మ్యూజియంని కూడా దీని కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ BA-BB4 బర్డ్ వైరస్. ఇట్ ఈస్ అ క్యాప్టివ్. ఇది ఫస్ట్ టైం మనకు ఐడెంటిఫై చేశారు ఇలాంటి వైరస్ని. ఇది ఏంటంటే ఏవియన్ బోర్న్ వైరస్ అనమాట. పర్టికులర్ టు మనకి ప్యారెట్కి సంబంధించింది అనమాట. రిమెంబర్ దిస్. నెక్స్ట్ స్కీమ్ సంబంధించి ప్రధాన్ మంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్ ఉంది కదా, ఇట్ ఇస్ కంప్లీట్లీ సెంట్రల్లీ స్పాన్సర్డ్ నేషనల్ ప్రోగ్రామ్. మనకి ఇది ఏంటంటే టు ఫార్మలైజ్ అప్గ్రేడ్ అండ్ స్కేల్ అప్ ది హెవీలీ అన్ఆర్గనైజ్డ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ ఇన్ ఇండియా. సో ఇది మన 2020లోనే లాంచ్ చేయడం జరిగింది అండర్ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్. సో హూ ఇంప్లిమెంట్స్ అని చెప్తే మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఇంప్లిమెంట్ చేస్తుంది. దీంట్లో కీ ఫీచర్స్ ఏంటంటే 35% క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ ఇస్తారు, అంటే అప్ టు ద లిమిట్ ఆఫ్ 1 lakh అనమాట. అది సారీ 10 lakh. అండ్ 1 district 1 product అండ్ DRP డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ ఉంటారు, అంటే అసెస్ చేయడానికి ఈ పర్టికులర్ స్కీమ్ ఎలా యూజ్ చేయాలి, ఎలా రిజిస్టర్ చేసుకోవాలి మీటింగ్ కోసం అని చెప్పి. అవార్డ్స్ అండ్ ఆనర్స్ చూసుకుంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ కన్ఫర్డ్ ఇండియా మినిస్టర్స్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ బింతాంగ్ ఆదిపూర్ణ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియా. రిమెంబర్ దిస్, బింతాంగ్ ఆదిపూర్ణ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియా. ఇది మనకి ఏ కంట్రీ నుంచి, ఇండోనేషియా నుంచి ఆ పిఎం మోడీ గారికి ఇవ్వడం జరిగింది బై ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రబోవో సుబియాంటో. ర్యాంక్స్ అండ్ రిపోర్ట్స్ చూసుకుంటే ఏఎస్హెచ్జి రిపోర్ట్ రిలీజ్ అవ్వడం జరిగింది 2022-23 గాను 23-24 గాను. ఇట్ ఈస్ రిలీజ్డ్ బై మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ ఏఎస్హెచ్జి అంటే ఆల్ ఇండియా సర్వే ఆన్ హైయర్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ అనమాట. సో ఇందులో బేసిక్గా ప్రెసెంట్ ఏంటి వచ్చాయంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అనేది 30.0గా ఉంది లేటెస్ట్గా ఫ్రమ్ ఎర్లియర్ 29.5 నుంచి. సో ఫీమేల్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అనేది 31.2గా ఉంది, విచ్ ఈస్ హైయర్ దాన్ ద ఓవరాల్ GR అనమాట. అంటే హైయర్ ఎడ్యుకేషన్లో ఫీమేల్ పార్టిసిపేషన్ ఎక్కువగా ఉంది అని చెప్పడానికి అనమాట. జెండర్ ప్యారిటీ ఇండెక్స్ ఆల్సో స్టూడ్ ఎట్ 1.08 ఫర్ ద 7th కాన్సిక్యూటివ్ ఇయర్. మనకి ఇది ఎక్కువగా ఉండడం జరిగింది, విచ్ ఇస్ అ గుడ్ సైన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.